ఇప్పుడే మన గ్రామానికి మరి గుమ్మరేల గ్రామం నుంచి కొంతపల్లి గ్రామం నుంచి మరి చుట్టుపక్కల గ్రామాల నుంచి మరియు మండల జేఏసీ నుంచి మరి మండల మహిళల రేపారెడ్డి గారికి మరియు సిజిఆర్ ట్రస్ట్ యువతనేతన గారికి మరియు జెడ్పీటీసీ ఈరోజు 33వ రోజుకు చేరుకున్నది. మరి 33వ రోజు చేరుకున్నది మనం ఒకే విధంగా కూడా చేయట్లేదు. అటు చట్టపరంగా కూడా మరి ముందుకు వెళ్తున్నాము, ఈ దీక్ష పరంగా కూడా ముందుకు వెళ్తున్నాము. మరి ఏసీ తరఫున మా గ్రామం తరఫున గుమ్మరాల కొంతపల్లి చుట్టుపక్కల గ్రామాలు అందరూ వచ్చిన వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కన్నువాళ్ళ పూలదండలు ఇక్కడ ఉన్నటువంటి కన్నులకు వారిని స్వాగతించాలని కోరుతున్నాం. మరి నిరాహార దీక్షలోకి స్వాగతించాలనుకుంటున్నాం. అన్న రండి, పెద్దవాళ్ళు రండి. తప్పదు పెట్టాలన్నా. జై జవాన్, జై కిసాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. రైతు నడిపే రాజ్యం లేదు, రైతు నడిపే రాజ్యం లేదు, రైతు నడిపే రాజ్యం లేదు. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. రైతు నడిపే రాజ్యం లేదు, రైతు నడిపే రాజ్యం లేదు, రైతు నడిపే రాజ్యం లేదు. ఈనాటి 33వ రోజు దీక్ష కార్యక్రమానికి హాజరైన మన సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ గారు యువతన్న గారిని తన అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. పోరాటం, మీ పోరాటంతో పాటు మా పోరాటం ఉందా? అమ్మ సత్రం నై బోలో బోలో ఓడిపోను. ఈరోజు అన్ని మహిళలు యువకులు అందరూ పాల్గొని పార్టీలు వద్దు బాబు, మాకు దంపాడు వద్దు, పార్టీలు దంపాడు పోయిన తర్వాతనే పార్టీలు అని చెప్పి కూడా కూర్చున్నాం. అంతేనా? అవసరమని మనం ఏం చేసినాం, ఎన్నికలు కూడా బహిష్కరించడం, మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా బహిష్కరించడం. ఆ ఎలక్షనే కాదు, రేపు వచ్చేటి కూడా సర్పంచ్ కానీ ఎంపీడీసీ కానీ జెడ్పీడీసీ కానీ ఏమొచ్చినా ఇది పోయినాకనే అన్ని గుర్తుపెట్టుకో. మీకోసం ఈ పోరాటం ఆగదు. దయచేసి ఎవరొకరు వేసిపోయి ఎలక్షన్ వస్తే ఎలక్షన్ కోసం ఎవరు పోరాడతలే. మన ప్రజల కోసం, మన ప్రాంతం కోసం, మన పిల్లల కోసం పోరాడుతున్నారు. మహిళలు ఎప్పుడైనా వచ్చిరా రోడ్డుకి? ఎప్పుడైనా వచ్చిరా? మరి ఎందుకు వచ్చింది కదా? మన పిల్లలు ఖరాబ్ అవుతారు, మనం ఖరాబ్ అయింది కాక మన పిల్లలు ఖరాబ్ అవుతారు. రేపు మా ప్రాంతం ఖరాబ్ అవుతుంది. వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం, మా ప్రాంతాలు దెబ్బతింటాయి. మేము నిత్యం కూరగాయలు పండించుకుంటున్నాం, ఆకుకూరలు పండించుకుంటున్నాం. ఇక్కడ నుంచి తీసుకుపోయి హైదరాబాద్ కు సప్లై చేస్తున్నాం. హైదరాబాద్ కి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. బాబు దంతాడొద్దు అని చెప్పి 33 రోజులకు ధర్నా చేస్తున్నాం. దయచేసి ఎవరో ఏమో చెప్పింది ఏమం కాదు. ప్రజలే నాయకుడు, ప్రజలతోటి వచ్చిన నాయకుడు, నాయకుడు వెంబడి ప్రజల వాళ్ళు పోయేది. ప్రజల వెంబడి నాయకుడు వచ్చినోడే లేదు, గుర్తుపెట్టుకో. ఎవరైనా సరే దయచేసి ఎవరేమనుకున్నా ఏమైనా ప్రజల వందలకు వచ్చి మాట్లాడినాడు ఎప్పటికన్నా లీడర్ ఉంటాడు. కానీ మన బాధను అర్థం చేసుకున్నాం, పోరాటం చేస్తేనే కదా గుర్తించేది. మన బాధ తెలుసుకున్నప్పుడు ఎందుకు లీడర్ ఉంటే ఎందుకు దయచేసి మీరు ఎవరు ఆధారపడద్దు. మా గుమ్మర్ల మహిళలు కూడా నువ్వు చూస్తున్నారు 33 రోజుల నుంచి ఇలా ఇంత ఊపు వస్తుందంటే కారణం వాళ్ళే. మాకు కూడా పుట్టింది. మేము కూడా పోయినామనుకో ఎటువంటి ఇలా రాలేదు ఏం సంగతి అని అడుగుతారు మమ్మల్ని. అంటే ఇవాళ ఇంత ఊపు వస్తుందంటే నిజంగా మహిళలు చాలా పెద్ద ఎత్తున గుమ్మరాల మీకోసం, మన కోసం, మన ప్రాంతం కోసం అక్కడి నుంచి 33 రోజులు ర్యాలీలు చేసినాం. కేసులైనాయి, మహిళల మీద కేసులైనాయి, మా మీద కేసులైనాయి, మీ మీద కేసులైనాయి, అందరి మీద కేసులైనాయి. అయినా భయపడతలేవు. మనం ఏం కట్టయింది
ఏం గడ్డ ఇది? రైతుల గడ్డ, నెలవాళ్ళి గడ్డ. నెలవాళ్ళి పౌరుషం చూపిస్తలేదు. ఇంకా గడ్డనే పోరాటాల గడ్డ, అడ్డ పోరాటాల గడ్డ. అయితే ఇప్పుడు ఏం చేయాలి మనం? ఈ గడ్డ ఏమో చూపించాలి. దగ్గరకు వచ్చింది ఇంకొక 10 రోజులు ఒట్టుకోవట్టుంది. చూద్దాం. ఇక తీసుకుపోయి ముఖ్యమంత్రి ఎంతమందిని అరెస్ట్ చేస్తారో, పోలీసులు ఎంతమంది చేస్తారో తీసుకుపోయి లోపలేని మనం కూడా ప్రాణాలు పోయినా సరే దాని పడైతే రానియదు. గుర్తుపెట్టుకొని మీరు ఎవరు ఆధారపడద్దు. ఇలా ఇంకా మా మహిళలు ఎందుకు వచ్చారు అమ్మ? ఇలా ఎందుకు వచ్చారు మహిళలు తెలుసా? గుమ్మర్ల మహిళలు ఎందుకు వచ్చేకి నడవాళ్ళకి మొత్తం కుటుంబాలను విడిచిపెట్టి మొత్తం ఊరంతా ఊసుకున్నారు. 33 రోజులు పని లేదు, ఏం లేదు, వాళ్ళు చేసుకుంటున్న భక్తులు. అసలు వాళ్ళకు మద్దతు తెలుపుదామని చెప్పి ఇలా మా మహిళలు గుమ్మరాల మద్దతు చేసే వాళ్ళు మీకు వచ్చి ఇలా మద్దతు తెలుపడానికి వచ్చినాం. దీనికోసం అందరేమనుకుంటారు, ఏంటి పని అయిపోయింది అనుకుంటారు. అయిపోయినే ఇప్పుడు కారం మంట పెట్టినాం. ఇప్పుడు ఇక మంట పెట్టినాం, దీన్ని వేస్తున్నాయి. దాన్ని ఉప్పు వేయాలి, కారం వేయాలి. కారం ఎప్పుడు వేయాలి? 18 తారీఖు దాకా ఇద్దాం కారం. గుర్తు పెట్టుకోండి. కారం ఎప్పుడు వేయాలి? 18 తారీఖు దాకా మనకు ఉన్నది. అప్పుడు మీరు ఏమనుకున్నప్పుడు కారం పట్టుకొని పోవాలి. అది దాని కారం అంటారు. అందుకే ఇప్పుడు నీళ్ళు ఉప్పుతున్నాయి, అన్నం ఉప్పుతున్నాయి, అన్నీ అవుతున్నాయి. ఇంకా 15 రోజులు 10 రోజులు ఒకే వస్తే అన్నీ అవుతాయి. దయచేసి ఎవరు అధికారపడుతున్నారు, ఎవరు ఏం చెప్పిన రాజకీయాలు వద్దు మనకి. మనం ఖచ్చితంగా అన్ని పార్టీలు పక్కన పెట్టినాం. జేసీ ఈగ వస్తాడు. ఇప్పుడే మన కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఫోన్ చేసిండు. రేపు దామోదర్ నరసింహ మినిస్టర్ గారు వస్తున్నారట ఎరికి బొంతపల్లికి. రేపు ఆయన కూడా కలిసి ఉన్నాడు. ఇప్పుడే జేసీ గారు, ఇప్పుడే కొత్తపల్లి మన నల్లవల్లి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఫోన్ చేశారు. మినిస్టర్ గారు టైం తీసుకున్నారట. రేపు బొంతపల్లికి వస్తున్నాడట. రేపు అందరం కలిసి అందరం కలిసి దామోదర్ నరసింహన్ రేపు అందరం కలిసి పెద్ద ఎత్తున కలుగుతాం. మన బాగా ఒప్పుకున్నాం, తప్పేమున్నది. కాబట్టి రేపు మీరు కూడా రేపు కలెక్టర్ ప్రోగ్రాము దీని తర్వాత ఏం చేయడం లేదు. అంటే మినిస్టర్ గారు వస్తున్నారు కాబట్టి అది ఇంపార్టెంట్. మన ప్రాంతానికి వస్తుంది కాబట్టి దాని ఆలోచన చేసి ఏం చెప్తారు దాని బట్టి ముందుకు పోదాం. ఆయన వేరే వస్తుంది ప్రోగ్రాం పని మీద వస్తుండ్రు. అక్కడ దేవాలయ కమిటీని ప్రమాణ స్వీకారం ఉంది, దానికోసం వస్తుండ్రు. ఆయన మనకు టైం ఇచ్చాడు. రేపు మన కోసం మాట్లాడతామంటే టైం ఇచ్చాడు. ఇక్కడ ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడారు. రేపు పోదాం, మన బాగా చెప్పుకుందాం. నిన్న హరీశానం గారు కలిసినాం, బీజేపీ రఘునందన్ గారు కలిసినాం. రేపు 13వ 14వ తారీఖు నాడు అసెంబ్లీలో మన ప్రాంతం గొంతు ఖచ్చితంగా వినిపిస్తాం, ఖచ్చితంగా పోరాడదాం, ఖచ్చితంగా ఆగుతాం. ఉన్నది ఒకటి రైట్ మేమేముందా ఉంటాం మా ఇంకా మీరు రాని మీకున్న రేషం మాకు లేకపోతే ఎట్లా తల్లు? ఓకే. అందుకే ఇప్పుడు జరిగే పోరాటం ఎన్ని రోజులేమో వేరు, ఇప్పుడు జరిగే పోరాటం వేరుగా. ఓకే ఎన్ని రోజులు ఉంటుంది? ఎన్ని రోజులు ఉంటుంది. ఇక ఓకే నశించిపోయాక ఏం చేస్తాం? రాళ్ళు పట్టుకుంటాం. ఇక వాడేవాడు వీడేవాడు అంతే. మన పానాలు వేరే వాడేవాడు. అందుకే అందరు కలిసి ఒక గూడు మీకు వచ్చినాం. ఖచ్చితంగా మన పోరాటం అవుతాడు. ఇంకోటి ఆ మేడలమ్మ తల్లి చుక్కగట్టు ఉన్నది కదా, జంబులింగం, మీ వేణుగోపాల స్వామి, మా గుండ వెంకటేశ్వర స్వామి, అన్ని దేవతలను మొక్కుతున్నాం. ఇంకోటి ముఖ్యంగా నడుగులు ఉన్నటువంటి మాత మేడలమ్మ తల్లి ఫుల్ పవర్ఫుల్. చుక్కగట్ట వీరభద్ర స్వామి చాలా పవర్ఫుల్. ఖచ్చితంగా ఆగుతాం. అంతగా కోసేయాలి. అందుకే మనం ఏం చేయాలి? ఆమె తర్వాత మనం కూడా రుద్రమదేవి తయారు కావాలి. రుద్రమదేవి మేము తయారు కావాలి. మేము వస్తాం. మా ఇంకా మీరు రండి. రేపైనా ఎవరికో చేసినకి భయపడేది లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారో మెత్తవస్తుందిగా చేసి ఏమవుతుంది అనుకుంటారు. మెత్తవస్తం లేదు, ఇంకా స్టార్ట్ అవుతుంది మళ్ళీ. ఇప్పుడు దయచేసి ఎవరు అదరేపడద్దు, ఎవరో అనుకోవద్దు. మన పని మనం చేసుకున్నాం, మన ప్రాంత ప్రజలు మనం కాపాడుకున్నాం. మనము రేపటి నుంచి ఇదే విధంగా దీక్షలు 10 రోజుల దాకా వేస్తూ దాని తర్వాత పెద్ద ఎత్తున కార్యాచరణ ఉంటుంది. పెద్ద మీ ఊర్లో పిల్లలు జిల్లలు అందరూ తీసుకొని మీరు రండి. మా ప్రాంతంలో ఉన్నటువంటి మేము పిల్లలు జిల్లలు అందరూ తీసుకొని రోడ్డు మీకు వస్తాం. మొత్తం అన్నారంగానికి స్టార్ట్ చేస్తే మీరు నమ్మతారు దాకా జరిగినా ఉండాలి. అప్పుడు ఎంతమంది తీసుకుపోయి చూద్దాం. దయచేసి అవకాశం ఇచ్చినటువంటి జేఎస్ సభ్యులకు నిజంగా మీ ఓపికకు చాలా హ్యాండ్స్ తమ్ముడు. మీరు అందరినీ కలుస్తున్నారు. అందరినీ నిజంగా ఎవరు చేసే ప్రయత్నంలో లోపం ఉండొద్దు. నీతోడైతే నాతోడైతే ఎవరు తప్పనిసరి అయ్యొచ్చు, ఎవరితో అయ్యేది అయితే కానీ ఖచ్చితంగా ఆగాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి నల్లవల్లి
గ్రామస్తులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. మీరు ఎమ్మెల్యే సాబ్ దగ్గరికి మీరు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి అన్నగారు రాలేదు కదా, అయితే అందరు కలిసి మీ మీద ఎలిగేషన్స్ పెట్టున్నారు. ఎన్ని డబ్బుల సూట్ కేసులు ఇద్దరు తీసుకుర్రో వాళ్ళిద్దరు అందుకే రాలేరు అని చెప్పి మాకు 4 కోట్లు ఇచ్చి ఆయనకు 4 కోట్లు వాళ్ళు ఇచ్చిన ఇంట్లో పీరియడ్ తీసుకున్న ఇంట్లో పీరియడ్ అని गवर्नमेंट वाला है प्रभाकर रेड्डी सूटकेस लेने वाला नहीं है, सूटकेस देने वाला है. बात करो, सुनते बोलना पड़ता है. हमें इस्ता गवर्नमेंट डबल मనిషి అమ్మా మీ దగ్గర మక్కలు మోసాడు, మక్కలు కొన్నాడు, ఏమమ్మా తప్పుడేరు కూరగాయ గంపలు మోసాడు, పైసలు కూడా కదా ఎవరికి కావాలా పైసలు అంటే అందుకే నేను వస్తానులే, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. నేను నో కామెంట్స్, నేను ఎందుకంటే చెప్తున్నా కాబట్టి చెప్తున్నా. దయచేసి ఇంకొకటి దీన్ని నేను వాడబోటానికి ఎన్నో మాట్లాడతారు తమ్ముడు. మధు ఒక నిమిషం, ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడు చేసి నడుస్తుంది తమ్ముడు, అరే బాగా చెప్తున్నా ఏమన్నా తీసుకుని నాకు రాకపోతే ఇలా తీసుకున్నట్టే. ఒకటి చేసి ఏంటంటే ఫోన్ చేసిండ్రు, ప్రభాకర్ రెడ్డి గారు అందుబాటులో లేడు, నాకు చెప్పలేదు. ప్రభాకర్ రెడ్డి ఏం చేయాలి, జేఏసీలు 4 పార్టీల అధ్యక్షులు చెప్పారు, వాళ్ళు తప్పలేదు. కానీ కొంచెం మిస్టేక్ జరిగింది. నాకు ప్రభాకర్ రెడ్డి గారు మాకు ఆయన అందుబాటులో లేక నాకు చెప్పలేదు, నేను లేదు అందుబాటులో, పోలేదు. తెల్లారి ఫోన్ చేసిన అదే సాయంత్రం, అన్న మేము ముఖం తప్పించాం అన్నమాట, ఎందుకు రమ్మంటాం, మేము ఏడికి రమ్మంటే వస్తాము అన్నాం. కుమార్ గారు మేము ఇద్దరు మాట్లాడాం, నేను ఇవాళ లేని రేపు రండి అన్నాడు. ఆయన సంగతి మీకు చాలా మంది తెలిసి, ఏ పనికి పోయినా మన ఊరికి చూపించు ఒక 2-3 కోట్ల రూపాయలు తెచ్చుకున్నాం. పోయినప్పుడు ఫస్ట్ బెదిరిస్తుంది, బెదిరియగానే తర్వాత కూలై మీకు ఏం కావాలా మన 10 ఏళ్ళతో 12 ఇస్తుంది అని మన సొంతం మీకు తెలుసు. కానీ ఇప్పుడు కొత్త వాళ్ళకి ఏం తెలుస్తుంది, తెలుగు కాబట్టి బాధపడి ఉంటారు. బాధనే కాక మాట్లాడతా ఆయన, కానీ అది ఆయన విజ్ఞానం వదిలేస్తాం. ఎవరు పబ్లిక్ ఇందాక ఏం చెప్పింది, అందుకే ప్రజల పక్షాన ఉన్న నాయకుడే నాయకుడు. కాబట్టి ఇంకోటి మా పార్టీ కాదైనా, మీకు ఇంకోటి చెప్తున్నా, టీఆర్ఎస్ పార్టీ అంటే మా పార్టీని కాదైనా, మా ఎమ్మెల్యే కాదు, కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలో పోయింది. నేను చెప్పగలుగుతా బరాబర్, నేనేమని చెప్తా, నా పార్టీ కాదు కదా, మరి నేనేమి నాకు చెప్పిన చేసి చెప్పిన తప్పులు చెప్పినప్పుడు నేను పోవాలి. కాబట్టి ఇంకోటి చాలా ఎల్ఏసి వచ్చింది దాని అన్నట్టు చాలా గౌరవమైన రాష్ట్రమే వచ్చింది. దాని దయచేసి మీరు మైనర్ అమ్మా, గోవర్ధన్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి పైసలకు అమ్ముడు ఓటర్ గారు, దయచేసి మీరు ఎవరైనా ఇంకో అమ్మ మీరు ఎవరైనా తప్పుకోవడచ్చు. ఏ నెలలమ్మ తల్లి ఉంది ఆడున్నది, ఇంత పోరాటం చేసే పైసల కోసం అన్నా మనం చేసేది, సంపాదించుకుంటే మీరు కాపాడుకుంటే అవే పైసలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అమ్మాయి కూడా పైసలు కూడా మన ప్రాంత ప్రజలు, ఇంకోటి నేనే కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలంతా పైసలకు ఒంగబోయేటోళ్ళు కాదు ఎవరు. సరే ఇంకొక దయచేసి అమ్మ ఇంకోటి, అలా ఎవరైనా అన్నారనుకోండి, అమ్మ తల్లి ఆయన ఎవరైనా అన్నారనుకోండి, ఆ భగవంతుడు చూసుకుంటాడు, ఆ తల్లి చూసుకుంటుంది, ఆ మాట చూసుకుంటుంది. అందుకే ఆ విజ్ఞత వదిలేస్తున్నామని చెప్తున్నా. ఎవరి మాట వాళ్ళకి విజ్ఞత వదిలేస్తాం. దానికోసం రాజకీయం వద్దు, మనం రాజకీయం వద్దు. దయచేసి మనము జేఏసీకి చూస్తున్నాం, దాని ఆప ప్రయత్నం చేస్తాం. ఎవరు ఏమన్నారని మనం బాధపడచ్చు. దయచేసి మీరు మన దగ్గర తీసేసుకోండి. జై జై జయాన్ జై కిసాన్. మధు డిస్కషన్ అయితే ఒకసారి క్లారిఫికేషన్ ఇచ్చి అన్న, దాన్ని పెద్ద వేసుకోడు. మధు అన్నగారికి ధన్యవాదాలు. విమర్శంలో చేసిన దేశ నాయకులకు కానీ ఆడపడుతులకు కానీ అన్నలకు అందరికీ మెల్లగాలకు చేస్తున్న ధన్యవాదాలు. మీరు ఇక్కడ ఉన్నారు కదా, అదేమంటుండు ఆయన పేరు చెప్పలేడు అన్న, మనం అనుకుంటున్నాం పేరు చెప్పలేదు అమ్మా, మీరు పేరు చెప్పలేదు. ఆయన 100 కోట్లు ఆయన ఎక్కడ పోయిండు, 200 కోట్లు ఎక్కడ పోయిండు అని అంటే మన వాళ్ళు ఏమన్నారంటే ఇటువంటి కంపెనీ క్రియేట్ అవుతుంది కాబట్టి మరి వాళ్ళందరం కలిసి మళ్ళొకసారి పోదాం, మళ్ళొకసారి అడుగుదాం. 100 కోట్లు అయినవాడు 200 కోట్లు అయినవాడు అన్నను ఆయనను అందరూ దొరుకుకొని పోయాము, మన అందరం పోయిన తర్వాత చెప్తారు కదా ఆయన నోటితోటి అన్నారు, అనరా లేదా? 100 కోట్లు అయినా ఎవరు అంటే అందరం కలిసి మళ్ళా పోయాము అడుగుదాం, ఎవరో అడుగుదాం, నిలదీసి అడుగుదాం, అడుగుతా చెప్తారు కదా. దాని గురించి నువ్వు నేను కొట్లాడు ఎందుకు?
మనం కొట్లాడి సరే సరే కంక్లూడ్ చేసి ఈ విషయం ఇప్పటికీ ఆపలే. చేసి చైర్మన్ గారు మాట్లాడుతున్నారు. అమ్మా ఒక నిమిషం ఒక్కసారి మా గుమ్మడిలో మహిళామూర్తికి ధన్యవాదాలు చెప్తున్నామ్మా. మీ ఇన్విటేషన్ చూసి వాళ్ళు అమ్మా దయచేసి పార్టీలు పక్క పెట్టండి. ఎవరు పార్టీ గురించి మాట్లాడకండి ప్లీజ్. పార్టీలు ఏమైనా కనిపిస్తున్నాయి ఎక్కడన్నా మీకు? లేదు కదా. మనకి ఎందుకు పార్టీ అవసరం? ఇప్పుడు పార్టీ పక్క పెట్టి అందరికి ఎందుకు వచ్చారు కదా. కొన్ని ఎన్ని వదిలేసేయాలి. మనకు కావాల్సిన డంపే ఆపాలి కదా కాదా. ఎమ్మెల్యే గారు ఎక్కడ ఎవరి పేరు వేయలేదు. మీరే కదా సాక్ష్యం. నేను ఉండేది అందరం ఉన్నా కదా కాదా. ఎందుకు మనం ఎందుకు అనుకుందాం కదా. రాళ్ళు వేస్తాడు తప్పుకొని ముందుకు వెళ్ళాలి. దయచేసి మధు గుమ్మడిదల్ల బాబు మధు ప్లీజ్ వినండి. మధు ఒక్క నిమిషం. ఒకటి అమ్మా, నల్లవెల్లి గ్రామము ఈరోజు మన గుమ్మడిదలంలో ఉన్న 13 గ్రామాలకు ఆదర్శ గ్రామం ఇది. ఎందుకంటే నల్లవెల్లి గ్రామం అనేది ముందు నుంచి మీరు చెప్పినట్టుగా ఉద్యమాల గడ్డకి పేరు మేము విన్నాం చాలా మంచి సార్ కదా అమ్మ. అందుకే వచ్చిన వీడికి ఉద్యమ స్ఫూర్తి వచ్చారు ఇక్కడికి. చిన్న విలేజ్ లా ఇంటింటికి రాజకీయం చేసే పిల్లలు ఉన్నారు. మీ మనవళ్ళు పిల్లలంతా ఎదిగి ప్రతి ఒక్కరు ఒక జెండా పట్టుకున్నారు. సో అలాంటి చిన్న ఊర్లో మీరు అందరూ ఏకమయ్యి ముందుకు వస్తేనే మాకు ఆశ్చర్యం వేసింది. మిమ్మల్ని చూసి మేము ముందుకు వచ్చినాం. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. అలాంటి గ్రామంలో మీరు ఎంత కష్టపడి ముందుకొచ్చి ఉన్న 400-500 ఓటర్లు తెలియదు నాకు ఎంత 1000 ఓటర్లు ఎంత ఉండదు తెలియదు నాకు. అంతమంది ఏకమైన తర్వాత పార్టీలు వాళ్ళు వేస్తుంటారు. మనం తప్పుకొని ముందుకెళ్ళాలి అంతేగాని మీరు అనుకుంటే ఏమవుతుంది? మీరు అనుకుంటే మీరు కొట్లాడి గొడవలు అవుతాయి. ఇది చీలిపోతుంది. చంటు పంచుకోవాలి చూస్తుంది. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు మనం అనుకుంది నెరవేరుతుందా? దంపేట ఆపాలేదమ్మా కదా. ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి కదా. ఒక పెద్ద కార్యాచరణ చేయాలంటే చిన్న చిన్న అడ్డంకులు వస్తుంటాయి. మీకు తెలియదు కాదు కదా. మహిళలు ఎస్పెషల్ అమ్మలు నాయనమ్మలు అందరూ మీ కష్టం నా కష్టం చిన్నదే కదా. మీరు అన్నీ దిగమీదుకొని ముందుకు వస్తారు. జీవితం అట్లుంటుంది. సో మరొక్కసారి ఎమ్మెల్యే గారు చెప్పింది మర్చిపోదాం. మనం కలిసిన తర్వాత దాన్ని సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా ఆయన సీఎంతో టైం తీసుకొని మాట్లాడి ఆపే ప్రయత్నం చేద్దామని మాట ఇచ్చాం. అక్కడితో వదిలేయండి. ఇక్కడ నాకు వచ్చింది కమ్యూనికేషన్. కొందరు పిల్లలు ఫీల్ అవుతున్నారు పేర్లు. దయచేసి ఈ పార్టీ ఆ పార్టీ కామెంట్ చేయకండి. ఇంకొకటి ఎవరైనా జేఏసీ నాయకులు వస్తే పార్టీ పరమైన క్వశ్చన్లు వేయకండి దయచేసి చెప్తాను. ఉంటే బయట మాట్లాడండి. టెంట్ కింద పార్టీ విషయం చేయకండి. నేను గుమ్మడిలో చెప్తాను, ఇక్కడ చెప్తున్నాను. ఏదైనా ఉంటే టెంట్ బయట చూసుకోండి. అవసరం లేదు. నంపిఆర్ వచ్చే వరకు జెండాలు మొత్తం ఒకటి జెండా ఉంటుంది. ఎట్లాగో మనం ఎమ్మెల్సీ ఎలక్షన్ బైకాట్ చేసినాం. ఇప్పుడు రాబోయే ఎలక్షన్ ఇట్లా బైకాట్ చేస్తాం. రాజకీయ నాయకులు వచ్చినట్టు ఏంది? నేను రాజకీయ నాయకులు కాదు. 20 ఏళ్ళ నుంచి వాళ్ళు రాజకీయం చేస్తూ వాళ్ళే ముందుకు వచ్చి వదులుకుంటామంటే మనం సపోర్ట్ చేయలేదు మరి కాదా. ఇప్పుడు అన్ని పార్టీలు ఏకమయ్యి ఎలక్షన్లో డబ్బు ఆపకపోతే రాబోయే లోకల్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయమనేది పెద్ద 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 త్యాగం వాళ్ళది కదమ్మా. రాజకీయ నాయకులు జీవితం ఒక జీవితం వాళ్ళది చేసినట్టే కదా. 20 ఏళ్ళు వాళ్ళు రాజకీయంలో ఉండి మేము పోటీ చేయలేమంటే వాళ్ళ భవిష్యత్తు అయినట్టే కదా. అక్కడ ప్రజల కోసం అన్ని ఎవరికో వాళ్ళకి ఉంటుంది కదా. సో అందుకే వాళ్ళకిట మనం మరొకసారి అన్ని గ్రామాల ప్రజల తరఫున మన మండల ప్రజాప్రతినిధులకు అన్ని పార్టీల ఒక్కసారి ధన్యవాదాలు తెలిపాలి. ఎందుకంటే మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ బైకాట్ చేసింది వాళ్ళే కదా. ప్రజానాయకులు ప్రజా పార్టీలు మనం సపోర్ట్ చేయలేదు. మనకెంత అవసరమో వాళ్ళు మనకంత అవసరం. ఈరోజు ప్రజా సమస్య కాబట్టి వాళ్ళు అన్ని కండువాళ్ళు బయట పెట్టి ముందుకు వచ్చారు. అది మనం గర్వించదగాలి. మనం ఎక్కడ ఒకరినొకరు ఇబ్బంది పడకుండా ముందుకు వెళ్దాం. ఓకేనా. దయచేసి మళ్ళొకసారి డిస్కస్ చేయకండి ప్లీజ్. ఓకే. ముఖ్యంగా మీకు ఇవ్వాల్సిన అప్డేట్ ఏంటంటే మేము రావడం లేట్ అయింది. ఈరోజు మా మహిళా మూర్తులు వెళ్దాం పదంటే వచ్చాము ఇక్కడికి వాస్తవానికి. సో మనము ఈ 18th వరకు స్టే ఉంది. మీకు తెలిసే ఉంటుంది. మాకన్నా మీకే తెలుస్తుంది. ఎందుకంటే లోకల్ పక్కన ఉన్నారు కాబట్టి. ఇంకా సర్వే సర్వే జరగలేదు. 18వ తారీఖు వరకు స్టే ఉంది. సో దాంతోపాటు మనం లీగల్గా ఇవాళ మనం ఆర్ఎస్ఎస్ ప్రెసిడెంట్ ఉంది కదా, స్టేట్ ప్రెసిడెంట్ని కలిసాం. మనం సమస్య చెప్పాము. ఈ నల్లవల్లి గ్రామం నుంచి చాలా మంది యువకులు ఉన్నారు. గ్రామ సభ కామిటీ అంటారు కదా. మీ నల్లవల్లి వెళ్ళగానే అసలు చాలా ఆశ్చర్యపోయారు. మీ ఊరికి ఈ సమస్య వచ్చిందా అంటే చుట్టుముట్టు ఉన్న గ్రామాలకు సమస్య ఎక్కువైపోయింది. ఇక్కడే పక్కన అడిగి ఉంది. అక్కడ గొలుసు కట్టు చెరువులు 20 చెరువులు ఉన్నాయి.
ఆల్మోస్ట్ 2 నుంచి 3 లక్షల మంది జనాభా ఇబ్బంది జరగబోతుందని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు. మా ముందల్నే పెద్దవాళ్ళకి కాల్ చేశారు. సో ఖచ్చితంగా వాళ్ళకు వారం లోపల మనకు ఎల్లుండి ఒక మీటింగ్ ఉంది, మళ్ళీ వాళ్ళకు అడ్వకేట్ని పరిచయం చేస్తామన్నారు. సో లీగల్గా అట్లా ఫైట్ చేస్తున్నాం. దానికి తోడు వాళ్ళు చెప్పారు గవర్నర్ను కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. గవర్నర్ కలిసి మనం వినతి పత్రం ఇద్దాం, అదొక జరుగుతుంది. ఎవరు ఆందోళన పడద్దు, ఎట్లా వర్క్ జరుగుతలేదు, స్టే ఉంది కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి. దగ్గర ఉన్నారు కాబట్టి అప్పుడప్పుడు గమనిస్తుండండి. వేరే ఏం వర్క్ జరిగినా మీరు ఫోటోలు తీయడం గ్రూప్లో పెట్టేసేయండి, అదొకటి. మూడో విషయం ఏంటంటే రేపు మీరందరూ తెలుసు కదా, అందరూ అమ్మలు నాన్నలు అందరూ సైన్ చేసిరు కదా, ఏమని మాకు డంప్ యార్డ్ మాకు వెళ్ళకుండా చేసిరు. ఇది డంప్ యార్డ్ ఖచ్చితంగా ఆపాలని చెప్పేసి ప్రతి విలేజ్ నుంచి 13 గ్రామాల నుంచి మా సంతకాల సేకరణ చేసినాం. రేపు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నాం. ప్రతి ఊరు నుంచి ఒక 10-20 మందిని తీసుకొని కలెక్టర్ ఆఫీస్ వెళ్ళి కలెక్టర్ అమ్మకి ఇద్దాం. లాస్ట్ టైం మేడం కలవలే కదా, ఎలక్షన్ కూడా ఉంది కూడా కలవలేదు. రేపు ఖచ్చితంగా ఉంటారు కావచ్చు, రేపు వెళ్ళి ఇద్దాం. ఇవాళ ఈవినింగ్ కమ్యూనికేట్ చేస్తాం, ఎప్పుడు కార్యాచరణ అయింది, ఎక్కడ రావాలి, అందరం కలిసి వెళ్దాం. ఒకటమ్మా, ఒక్కటి మీరు గమనించాలి, రేపు వచ్చి ఇక ఆగమైపోతుంది, ఇక రేపటి తర్వాత మనకు రోజు లేనప్పుడు మనం ఏం చేస్తాం, అందరం యుద్ధం పోతాం. ఇప్పుడు యుద్ధం అవసరం లేదు మనకు, కాకుంటే యుద్ధానికి రెడీ కావాలి అమ్మ, అర్థమైందా మీకు? యుద్ధానికి రెడీ ఉండాలి. అంటే మీరేం చేయాలి ఇప్పుడు? కరెక్ట్, వినండి. ఇప్పుడు ఏమైతుందమ్మా, ఇప్పుడు ఓన్లీ గుమ్మడిదల మండలంలో ఉన్న 13 గ్రామాలలో కొత్తపల్లి గ్రామం ఒకటి, మైలామూర్తులకు ఎస్పెషల్ చెప్తున్నాను, కొత్తపల్లి గ్రామం ఒకటి, నల్లవల్లి గ్రామం ఒకటి, గుమ్మడిదల గ్రామ మహిళలు ముందుకొచ్చారు. అంటే ఇంకా 13 గ్రామాల మహిళలు మనకు సపోర్ట్ కావాలి కదా, మరి దానికి ఎవరు ఇస్తారు సపోర్టు? మీరు ఇవ్వాలి. ఎందుకు? అంతా బంధువులే ఉంటారు, మీ అక్కలు చెల్లెళ్ళు నాన్నమ్మలు మాకున్నారు, కానీ మీరు చెప్పిన వాక్ ఉంటుంది, అమ్మ చెప్పిన వాక్ ఏమంటారు, అది తిరిగి ఉండదు కదా. మీ అందరి సపోర్ట్ కావాలి. అన్ని గ్రామాలకు చేయండి, ఫోన్ చేయండి. ఇట్లా మేము దీక్ష చేస్తున్నాం. చాలా మందికి తెలిసిపోయింది డంప్ యార్డ్ రాబోతుందని, కాకపోతే అందరు కొందరు బిజీ ఉండి కొందరు పట్టించుకోలేదు. దయచేసి ఈ 2 రోజుల్లో అందరికి కాల్ చేయండి, వీలైతే మస్తు చెప్పండి, కూర్చోబెట్టండి, దండ వేయండి, చాలు వేయండి, చెప్పండి. ఈ 1-2 డేస్ లోపల నేను ఎందుకు రెడీగా ఉన్నా అంటే, మనకు రేపు ఏం చేసినా శాంతియుతంగా చేయాలి. శాంతియుతంగా ధర్నా చేయాలంటే మీరు ఫస్ట్ వచ్చినప్పుడు 10 మంది వచ్చారు, ఈరోజు 100 మంది అయ్యారు, మేము ఒక 100 మంది పోయాం. అంటే మనం ధర్నా చేయాలంటే ఏం చేయాలి, 1000 మంది కావాలి. దానికి సపోర్ట్ కావాలి, ఒక్కరోజు రాదు కదా కదా. మనకి ఇంతమంది రావడానికి 33 రోజులు టైం పట్టింది మనకు 5,000 మంది కావాలంటే టైం పడుతుంది కదా. ఈ 100 మంది ఒక 2 రోజులు కష్టపడితే మేము ఎలా తిరుగుతాం, ప్రతి విలేజ్కి వెళ్ళి చెప్తాం. మీరు మీకు వీలైనంత వరకు ఫోన్లో ఎట్లా చెప్పండి, ఇట్లా దీక్ష చేస్తున్నాం, అవసరం పడితే రేపు గుమ్మదల మండలంలో మీటింగ్ రావాల్సి వస్తుందని చెప్పండి. ధర్నా చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్పకుండా గుమ్మదల మండలంలో రావాల్సి వస్తుంది. మీరు ఒకరోజు ముందు చెప్తాం, రెడీగా ఉండండి. ఏ ధర్నా చేసినా శాంతియుతంగానే చేస్తాం. రోడ్లో అయ్యే వారికి ఎవరికి ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే మన ఉద్దేశం అది కాదు. మన ఉద్దేశం ఏంటి, డంప్ యార్డ్ ఆపాలి. దానికోసం ఏం చేస్తాం, నిరసన తెలుపుతాం. ఇప్పుడు రేపు ఇంకా 2 డేస్ లోపల అసెంబ్లీ స్టార్ట్ కాబోతుంది. రేపటి నుంచి 2-3 వెళ్తారు. అన్ని పార్టీల నాయకులను కలుద్దామని డిసైడ్ చేసినాం. జేఎస్ నుంచి అన్ని పార్టీల నాయకులను సపోర్ట్ చేస్తారు. పార్టీలు వాళ్ళు ముందుకు వచ్చే వాళ్ళే టైం తీసుకున్నారు. సో రేపటి నుంచి అందరినీ కలవబోతున్నాం. కొంచెం ఓపిక పట్టండి, ఒక వారం 10 రోజులు. ఇటు లీగల్గా ఇటు రాజకీయం అన్ని రకాల ప్రెషర్ పెడుతున్నాం. సో ఖచ్చితంగా దానికి ఆపుతాం. సో మరొకసారి రేపు జరగబోయే ప్రోగ్రాంకు ఖచ్చితంగా మెసేజ్ కోసం వెయిట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక మధ్యలో ఉన్నాం. ఇప్పుడు సిస్టమేటిక్గా ముందుకు వెళ్తేనే మనం వెళ్ళగలుగుతాం. బాధరా ఉండొద్దు, కోపం తెచ్చుకోవద్దు, కొంచెం శాంతియుతంగా చేయాలి. ఏం చేసినా గ్రూప్లో వస్తుంది, దాన్ని బట్టే మీరు ముందుకు రండి. సో మరొక్కసారి నల్లవల్లి గ్రామ సభ్యులందరికీ మా జేఎస్ తరఫున ఎస్పెషల్లీ మహిళామూర్తులందరికీ వందనాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై కిసాన్, జై కిసాన్. ధన్యవాదాలు తెలుపుతాము. ఇవ్వాలా
చెప్పండి. మీరు బాగానే మాట్లాడుతున్నారు. నల్లవల్లి గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు. మేము మీ అందరి కోసం ధైర్యము, మాకు మీరు ధైర్యం ఉండడం కోసమే మేము ఆ గ్రామం నుంచి ఈ గ్రామం వరకు వచ్చినాము. మీరు ఎవరికి కించపరచుకోకుండా అందరము సపోర్ట్గా ఉండి మనం ఈ దంపియాడిది ఎన్ని రోజులు చేస్తున్నామో శాంతియుతంగా చేయాలని అంటున్నారు కాబట్టి చేద్దాం. పెద్ద ఎత్తున ఎప్పుడు చేస్తారో గ్రామంలో అప్పుడు అన్ని గ్రామాలు కలిసి చేద్దాము. ఎవరు ఏమి ఇది చేసుకోకుండా మనం కోరుకునేది ఏంటిది, దంపియాడ్ బంద్ కావాలి. దానికోసం మీరు ఎంత కష్టపడుతారు. నల్లవల్లి గ్రామం అంటే మా గుమ్మడిదలలో చాలా మంది అనుకుంటారు, పాపం వాళ్ళు చాలా శ్రమిస్తారు, చాలా పంటలు పండిస్తారు, అన్ని చేస్తారు. వాళ్ళ అన్ని నష్టపోతాం. మీరే కాకుండా మేము కూడా నష్టపోతాం. మా పిల్లలు, పంటలు, ప్రతిదీ లాస్ అవుతాం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ దంపియాడ్ అనేది బంద్ కావాలని కోరుకుంటున్నాం. మన అందరం కృషి చేసేది దానికోసమే. మన కోరిక అనేది తీరాలి. ఆ దేవుడు భగవంతుడు మన అందరినీ దంపియాడ్ నుంచి తొలగించుకొని మంచిగా ఉండేటట్టు చూస్తే చాలు. ధన్యవాదాలు. గుమ్మడాల జేసి వాళ్ళకు, వచ్చిన అక్క వాళ్ళకు అందరికీ నా యొక్క నమస్కారాలు. మేము కూలి చేసుకొని బతుకుతాం అక్క. మేము 1 గుంట 2 గుంటల ఉన్న వ్యవసాయదారులమే ఇక్కడ నల్లవల్లి ప్రజలము. 2-3 ఎకరాలు లేవు మాకు. మేము ఏదో కూలి చేసుకొని బతుకుతాము. మాకు అడవిలా మేము కూలి చేసుకొని బతికేటోళ్ళము. మా అడవిలా నీ డంపియాడ్ ఎందుకు వేస్తురు? మా ప్రాణాలు తీసానికి వేస్తురా? వద్దు సార్, డంపియాడ్ మాకు వద్దు. మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. మా బతుకు మీ ఆస్తులు వద్దు, మీ పైస వద్దు, మీ ఆస్తి వద్దు మాకు. మా బతుకు ఏదో మమ్మల్ని బతకనివ్వండి సార్. మీకు దయచేసి మీ కాళ్ళు మొక్కుతున్నాము. మాకు డంపియాడు వద్దు. మేము చేనుల 1 గుంటల 2 గుంటల కూరగాయలు వండించుకొని మీ గుమ్మడాలకు వచ్చి అక్క వాళ్ళు చూస్తారు. మేము కూరగాయలు అమ్ముకొని మేము వస్తాం సార్. మాకొద్దు, డంపియాలు మాత్రం మాకొద్దు. మా బతుకు ఏదో మమ్మల్ని బతకనివ్వండి సార్. మీకు నమస్కారాలు, మీ కాలు మొక్కుతాం. అందరికి నమస్కారం. ఫస్ట్ గోవర్ధన్ రెడ్డి పటేల్కు నమస్కారం. అందరికీ గుమ్మడిదలకి వెళ్ళి వచ్చిన అన్నలకు, అక్కలకు అందరికీ మా నల్లవల్లి నుండి అందరికీ మేము పాదాభివందనం చేస్తున్నాము. మేము ఇప్పటికీ 33 రోజుల నిరాదీక్ష చేస్తున్నాము. ఇప్పటి వరకు మాకు ఎవరు వచ్చినా పాపాన పోలేరు. మాకు ఎప్పుడైనా ఇప్పటికి 3వసారి వచ్చింది గోవర్ధన్ రెడ్డి పటేల్ వచ్చాడు ఒకటి. ఆయన వచ్చిండు మాకు ఇక్కడ. మాకు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి, వీళ్ళు తప్ప మాకు వేరే ముఖాలు ఎవ్వరిగా కనిపిస్తలేవు. అయినా మేము మీ ధైర్యంతోనో మా ధైర్యంతోనో మేము చేస్తూనే ఉన్నాం ఈ పోరాటం. ఇప్పటికి కూడా మేము డంపియార్ ఆగేదాకా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఇంకా మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మేము జైలుకు పోయినా పర్వాలేదు, డంపియార్ మాత్రం మేము ఆపేస్తాం. ఖచ్చితంగా మాత్రం మీరు చెప్తాను. కానీ మేము ఇక్కడ అంతా రైతులం. అడ్డమైన కష్టం చేసి మేము ఆననక వరదనక మేము ఏదో కూరగాయలు వండించుకొని పండుకునేటోళ్ళకు పంటలు వండించుకొని ఎక్కడో పట్నము, హైదరాబాద్కు, సిటీ, బోయినపల్లి, మూసపేట, షాపూరు, బాలనారు ఎక్కడెక్కడనో పంపించే కూరగాయలు మేము పండిస్తాం. ఇక్కడ అట్లనే మేము ఇక్కడ పాలు ఉన్నాయి, మాకు పంటలు ఉన్నాయి. మేము రబ్బులు పండిస్తాం. మొక్కజొన్నలు, కుసుమలు, శనిగలు, ప్రతి ఒక్క పంట మా నల్లవల్లిలో వండుతుంది. ఈ నల్లవల్లి అంటేనే మేము చిన్నప్పుడు మా తాతల ముత్తాతల నుంచి రికార్డు. మాకు నైటల్ బస్సు ఉండే. అప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు నైటల్ బస్సు ఉండే. అప్పుడు ఒక్కొక్కటి 50 కిలోల గంప. అది ముసలాయన ఉండే, తెనుగాయన ఒక ఆయన, పట్లర్ రామయ్య తాత ఉండే. బస్సు 50 కిలోల తట్ట ఎత్తుకొని బస్సు వెనకకెళ్ళి ఎక్కి బస్సు మీదకి ఎక్కి దాని మీద పెడుతుండే తట్టలను. అప్పటి నుంచి కూడా మా నల్లవల్లి మార్కెట్లో రికార్డు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మా నల్లవల్లిలో కూరగాయనే రికార్డు. నల్లవల్లి అంటేనే కూరగాయ. మేము ఆ కష్టం చేసుకొని బతికేటోళ్ళకు ఏ పుణ్యాత్ కూడా మాకు ఇది ఒకటి పెట్టిండు. ఈ డంపియారు పెట్టిన పాపాన మాకు మా శని తెచ్చి పెట్టిండు. ఆ శనిని తీసేస్తే వాళ్ళే మాకు దేవుళ్ళు. వాళ్ళ కాళ్ళు మేము పాలతో కడిగి మా నెత్తిన చల్లుకుంటామని నేను అందరి ముందర చెప్తున్నా. టెన్లకు గుమ్మడిదాలకి వెళ్ళి వచ్చిన వారికి అందరికి నమస్కారము. మేము చిన్నగా ఉండంగా మా అమ్మలు, మా నాయనలు అడవి తల్లి మీదనే బతికినాము. అడవి తల్లి 7 ఏళ్ళు కాలం పోయినా అడవి తల్లి మమ్మల్ని నడిపింది. ఏందంటే
కట్టెలు కొట్టి నడిపిర్రు మా తల్లి తండ్రి. కట్టెను కాపాడింది. 7 ఏళ్ళ కాలం పోతే మాకు అడవి తల్లి కాపాడింది. ఈ అడవి తల్లి ఏమేం పని చెప్పిందంటే, మేము కట్టె పొడతా అంటు తీయాలంటే గోందు తీసుకొని బతికినాము. కట్టెలు కొట్టుకొని బతికింది, నడిపింది అడవి తల్లి మమ్మలను. ఏమడిది తుంచాకు తెంపుకొని బతికినాము, మోతుకాకు తెంపుకొని బతికినాము. 7 ఏళ్ళ కాలం పోతే అడవి తల్లి నడిపింది మమ్మలను. ఎట్లెట్లా నడిపిందో అట్లా నడిపింది అడవి తల్లి మీదనే మేము చాలా బతికినాం. మేము చిన్నగుండంగా మా తల్లి తండ్రి కట్టె పీడికే ఏరి అడవి తల్లి నడిపింది 7 ఏళ్ళ కాలం పోతే. ఇప్పుడు మా కొడుకులు మా కడుపులో పుట్టిన లేదాన్ని ఇంత కష్టం చేసుకొని బతుకుదామంటే తెచ్చి మురికి చెత్త 101 దేవుడు మా నలవల్లి మీద, 101 దేవుళ్ళ మీద వచ్చిన వాళ్ళంత కొబ్బరికాయలు కొడితే ఆయన గెలిచిన ఆయన వచ్చేమో చెత్త పోస్తాడు. మరి ఎట్లా బతకాలి, ఏం చెయ్యాలి? మేము అన్న తమ్ముడా అన్న నువ్వు ఓట్లు వేసినప్పుడేమో అన్న అయ్యా అమ్మ అక్క చెల్లెన్లు అని వచ్చిండు. వస్తే ఏమన్నా చెప్తాడేమో, మాకు ఏమన్నా ధైర్యం ఇస్తాడేమో అని మేము పోతే గేట్ అవతలకి వెళ్ళమన్నాడు. గేట్ అవతలకి వెళ్ళమని అంటే మేము ఎట్లా అన్నాడు. అంటే మాకెంతో ధైర్యం. మీరు ఎవ్వరు ఇయ్యలేదు, అన్న ఇయ్యలేదు, తమ్ముడు ఇయ్యలేదు, ఎవ్వరు ఇయ్యలేదు. ఇవాళ మీరు వచ్చిర్రు, మాకు జర సంతోషం అయ్యింది. దాన్ని మనం అందరం కూడి దంపాడు ఓడగొడితేనే మన పిల్లలు బాగుపడతారు సారు. మన పిల్లలకు భవిష్యత్తు కనుకే ఇగో చిన్నోళ్ళం పెద్దోళ్ళం అంతా కూర్చుంటున్నాం, చేతనైనోళ్ళం చేతగానోళ్ళం కూర్చుంటున్నాం. అడవి తల్లి కొన్ని ఏళ్ళు నడిపింది మమ్మల్ని చిన్నగుండంగా. మా అమ్మ మా నాయనలు ఎంత కష్టపడ్డారో అడవి తల్లే నడిపింది. ఇప్పుడు మేము అడవి తల్లిని కాపాడాలని చెప్పి కోరుకుంటున్నాం అంతే. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. హలో సరే అన్న, మీ గుమ్మడిదాల అందరికి అన్నలకు అందరికి ధన్యవాదాలు అన్న. మీ అక్కలకు కూడా ఇలా మా చూసి వచ్చినందుకు మాకు ధన్యవాదాలు. మేము మీకంటే చిన్నవాళ్ళము, మాకేం తెలియదు. ఇప్పుడే మేము బయటకు వచ్చినాము. ఈ డంపియార్డ్ ఉన్నానా ఇక్కడ రోడ్డు మీద ఇప్పుడు నేల మీద 23 రోజుల నుంచి కూర్చున్నాము. మాకు ఇట్లాంటివి మాట్లాడడం తెలియదు, మాకు చదువు రాదు. అయినా కానీ మా పిల్లల గురించి మేము బాధపడుతున్నాము. రేపు మనం ఇక్కడ కూర్చుంటున్నాం, ఇవాళ నెలనో 2 నెలలో కూర్చుంటాం. ఇక్కడ డంపియార్డ్ ఒకటి అయిపోయిందంటే మా పిల్లలు బాగుపడతారు, తరతరాలు బాగుపడతారని మేము ఇక్కడ బజార్లో కూర్చుంటున్నాం అన్న. మేము బజార్లో కూర్చుంటాం కామన్నా. ఇక్కడ మేము చేసుకుంటున్నామంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. మేము ఇన్ని రోజుల కూడా చేసుకుంటున్నాం అన్న. మా పిల్లల గురించి మేము బాధపడుతున్నాం అన్న. అందరూ కూడా మీరు కలిసిరండి అన్న. మనం అందరము ప్రభుత్వం కనుక దిగి రాకపోతే మనం ఈ పదవులు ఒక్కటైదాము, అక్కడ ఏమైనా చేద్దామన్న నమ్మకము మరి మాకు ఇయ్యండి. మీరు ఈ పదవులు కలిసి మీరు అందరూ మాకు అండగా ఉంటే మాకు అదే సంతోషం అన్న. ఇదేనండి. సార్ మరి మండల జేఏసీ చైర్మన్ మరి మా నల్లవల్లి గ్రామం తరఫున మరి మీరు అన్నట్టుగా ప్రతి గ్రామం నుంచి సపోర్ట్ వచ్చినా కూడా ఈ ముందు కూడా చెప్పారు. అదేవిధంగా మేము ఏం చేస్తున్నామంటే మా దగ్గర ఉన్నటువంటి సౌండ్ బాక్సులు కానీ ల్యాప్టాప్ ప్రొజెక్టర్ తీసుకెళ్ళి పక్క గ్రామాల్లో వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ తీసుకొస్తున్నాం. కొత్తపల్లి గ్రామంలో వేయడం జరిగింది. వాళ్ళు కూడా బాగా కైతనంతులై మహిళలు ముందుకొచ్చారు. మొన్ననే వెళ్ళి మద్దూరు గ్రామంలో కూడా కలిసి రావడం జరిగింది. ఆ మద్దూరు గ్రామంలో కూడా రేపు ఎల్లుండో ఒకరు కూడా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము. గుమ్మదల్లో కూడా ఒకరోజు మీరు అన్నట్టుగా గుమ్మదల్లో కూడా ఒకరోజు చేస్తాము. రోజుకొక గ్రామంలో వేస్తే ఇదే విధంగా అన్ని గ్రామాల్లో చైతన్యం వచ్చి ముందుకు పోతుంది. అన్ని గ్రామాల్లో మన మండల గ్రామంలో అన్ని మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో చేసే ప్రయత్నం చేస్తామని చెప్తున్నాం జేఏసీ చైర్మన్ గారికి. సో మరొకసారి మీరు చెప్పిన విధంగానే మన దగ్గర ఉన్న ఇంకా 10 గ్రామాల నుంచి సపోర్ట్ కావాలి కాబట్టి నాకు తెలిసి మీరు చెప్పారు ఆల్రెడీ. నల్లవల్లి అయిపోయిన తర్వాతనే వాళ్ళు ముందుకు వచ్చారు. సో అదే స్ఫూర్తితోటి కానుకుంట మనకు అన్ని గ్రామాల్లో మన గుమ్మరాల తర్వాత మేజర్ గ్రామ పంచాయతీ. సో కానుకుంట గ్రామం ఒకటి కవర్ చేయాలి, పెద్ద మేజర్ గ్రామం. అదొకటి 2-3 రోజుల్లో ప్లాన్ చేయండి. అట్లాగే చెప్పినట్టుగా రోడ్ సైడ్ లో ఉన్న అన్ని అదొకటి చేయండి.
దీనికి తోడు అమ్మా ఇంతకుముందు నేను వచ్చినప్పుడు చెప్పాను, నర్సాపూర్ మనకెంత ఇబ్బంది అవుతుందో నర్సాపూర్ మనకన్నా ఎక్కువ ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నీళ్లు, అడవిలో ఉన్న నీళ్లు ప్రతి బొట్టు నర్సాపూర్కి వెళ్ళి నర్సాపూర్ నుంచి ఒక 20 చెర్లకు పోతుంది. ఒక్కసారి అందరికీ చెప్పండి, అందరూ ముందుకు రావాలి. ఇంకొక 20 గ్రామాలు కలవాలి మనకు. సో దయచేసి ఒక్కసారి ఆ చుట్టుముట్టు ఉన్న ఊర్లందరికీ చెప్పండి, సమస్య ఉంది, మాకే కాదు అందరికీ జరగబోతుంది, దయచేసి సపోర్ట్ చేయండి అని చెప్పి మెసేజ్ చెప్పండి వాళ్ళకు. మేము ఆల్రెడీ చెప్తున్నాం, ఓకేనా? సో మరొకసారి గుమ్మడిదల మండల జేఏసీ తరపున మీ ఊరు స్ఫూర్తితోనే ముందుకు వచ్చాం. మరొకసారి అందరి తరపున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అన్న. కుమ్మరాల నుంచి వచ్చి మరి పక్క అన్ని గ్రామాల వచ్చి మాకు పెద్ద పోవాలనా పోయేస్తాం. ధన్యవాదాలు అమ్మ, ధన్యవాదాలు. నమస్కారం. అందుకనే మేము వచ్చినాం ఒక రోజు ముందు చెప్తే మీరు మీరు అడిగి ఉన్నామంటే మేము వస్తాం. గార్డెన్ చేసేది ఉందనుకో, గార్డెన్ చేసిలో పెడితే పని చేద్దాం. చేసి డే బై